సైడ్ కొట్టి ముంగటి కూర్చుంటా మనోనికి కిరీటం కింద వద్ద కనిపించినట్టున్నది. మాకే కనిపిస్తావు నీ సంగతే సోఫాకు అడ్డం నిలబడ్డదట. ఇద్దరు నడమ జరిగితే కీస్లాటైంది. అనుకొని ఎవ్వరంతట వాళ్ళు కార్లెక్కిందట. మరి లీడర్ అమ్మ కొడుకు గంతమానం చేతులు ఎందుకు పులపుల పెట్టినాయో గాని తుపాకి నుంచి సుట్టకుండా కాల్చిందట కారు ఎక్కబాళ్ళకెళ్ళి. అద్దాలు వల్లి పోయి ఆదిత్య పిల్లగానికి దాటితే దెబ్బ చీచిండు. చూడు బల్బ్ పెట్టుండదో కారు దాటేసినందుకే కాల్చి చంపిందంటే వీళ్ళేమనాలే? వీడు తక్కనోడని ఇంకా తుపాకి పర్మిషన్ కూడా ఇప్పించిందట వీళ్ళయ్యా. మీకు ఇంకొకరు అడ్డం రావద్దంటే జనంలో ఉండకుండ్రి సార్లు. ఏ అడవిలో మనుషులు లేని కారణం ఉంటుంది. లేకుంటే మేమంతా పోగులు తీసుకెళ్లి సపరేట్ గా మనసు పట్టుకోండి. అంతేగాని జనంలో ఉంది జనాన్ని చంపకుండ్రి. గప్పట్లా ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టిండ్రు. బకెట్లా చల్ల నీళ్ళు తీసుకొని ఇచ్చుకున్నాడు. ఇట్లా మీరు చేస్తారా? ఐస్ బకెట్ ఛాలెంజ్ కూడా పెట్టిండ్రు. ఇట్లా చాలా ఛాలెంజ్ వచ్చినాయి కానీ ఇప్పుడు గమ్మతి ఛాలెంజ్. మా సత్యగాడు అయితేనేవి కరెక్ట్ చెప్తాడు. సత్య కానీ తను చూడమని గోడలకు పొక్కలు పోతే డ్రిల్లింగ్ మిషన్ కు తొడిగింది. ఇక కానీ అయ్యో నేను కచ్చుకపోతున్నాయి. ఎక్కింది మోకం నెత్తి ఒక తీర్లు అయింది కదా. ఓ బుజ్జమ్మ జరంత ఇసాను దగ్గర నెత్తులు వెళ్ళింది పిల్ల. జల్దిన డాక్టర్ దాకా పో. నగులు పోయి నువ్వులు అయినాయి. మళ్ళీ ఎందుకు తీసుకొని ఇంక మాత్రం పడాలి? ఇది అంటారు అంటారు ఈ ఛాలెంజింగ్ అంటారంట. ఇంకా నయం మొన్న గుండు కొరగాలి. మా అక్కతోన కంకులు మంచిగా వదుకొని తినాలి కానీ లేకుంటే నాకు ఇంకా చూపిస్తుంది. ఇప్పుడు చూడు నేను ఎవడన్నా పెళ్లి చేసుకుంటారా? ఏం కథలు వార్తలు ఏమో దాన్ని అది ఇస్తాడు. వాళ్ళకున్నంత తెలివి పోలీసులకుంటే నేరాలు కోరాలి ఎన్నడో మంది నీ బాబు అంటే ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావో నాకు